హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని ఎలా చేయాలో చూపిస్తాను. మొదటిగా కడాయి తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని 5-6 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటాము. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ బాగా ఉంటుందండి ఉగ్గాని. అలాగే ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలతో పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. ఈ టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి ఆయిల్లో కొంచెం మగ్గే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనము వాటిని మగ్గించుకోవాలి. ఆలోపు మనము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బొరుగుల్ని మనం తడుపుకోవాలండి. బాగా తడుపుకొని ఆ తడుపుకున్న బొరుగుల్ని వాటర్ ఏమీ లేకుండా స్వీట్ చేసి పక్కన ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసుకున్న బౌల్లో ఉన్న బొరుగుల్లోకి మనము తడుపుకున్న బొరుగుల్లోకి పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకుంటాము. తర్వాత వచ్చేసి డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పొడిని కూడా కలుపుకొని వాటిని కలుపుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఫ్రై చేసుకున్నటువంటి టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అందులోకి ఒక సాల్ట్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ కలుపుకున్న బొరుగుల్ని కలుపుకోవాలండి. ఫ్రై చేసుకున్న వాటిలోకి బొరుగుల్ని కలుపుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని కలుపుకొని తర్వాత ఒక హాఫ్ లెమన్ని అందులో బొరుగుల్లోకి స్వీట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఉగ్గాని రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉంటుందో మీరు కూడా నాకు చెప్పండి.